తెలంగాణ అణచివేత అనే డైమెన్షన్లో దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. సార్, కవిత అరెస్ట్ మీద ప్రతిపక్షాలన్నీ రియాక్ట్ అంటే జాతీయ స్థాయిలో అయితే స్పందన చూసాం. ప్రియాంక చతుర్వేది ఎంపీ ఆవిడ మాట్లాడారు, అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. అయితే ఇండియా కూటమి కవితకి అండగా ఉంటుందా? ఇండియా కూటమిలో పెద్దన్న కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్కు నష్టం చేస్తున్నాయి, కవితను అరెస్ట్ చేయించారని ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఎందుకు అనుకూలంగా రియాక్ట్ అవుతుంది? కాంగ్రెసే కదా డిమాండ్ చేసింది కవితను అరెస్ట్ చేయమని. కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్. అందువల్ల ఇండియా కూటమిలో పెద్ద నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కు కుటుంబానికి అండగా వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే దేశవ్యాపితంగా కూడా బీజేపీ మిత్రులను ఎవరిని కేసీఆర్ కలవలే. దేశమంతా తిరిగి ఫెడరల్ ఫ్రంట్ అని అది ఇది మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ మిత్రుల్ని, కాంగ్రెస్ పార్టీకి ఆ మిత్రులు కావలే వచ్చే అవకాశం ఉన్న వాళ్ళే కలిశారు. సో అప్పటి నుంచి కాంగ్రెస్కు అనుమానం ఏంటంటే మోడీ మిషన్లో భాగమే కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నాడు అన్నట్లుగానే కేసీఆర్కు మిత్రుడుగా ఉన్న కుమారస్వామి ఎన్డీఏలోనే చేరిపోయాడు. సో అందువల్ల కేసీఆర్ కలిసిన విపక్ష నేతల జాబితా చూస్తే దేవగౌడ, కుమారస్వామి ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు, నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నారు, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, మీకు ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, పినరాయి విజయన్, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ఇందులో కొత్తగా కేసీఆర్ వెళ్ళి మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టేది ఏమీ లేదు. వీళ్ళందరినీ కలిసి మనం బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇంకో కూటమి కడదామని కేసీఆర్ ప్రయత్నం చేసిన మాట అందరికీ తెలుసు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ సహజంగా కేసీఆర్ పైన అభిప్రాయం ఏంటంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద మిషన్ మోడీ. అంటే బీజేపీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రపక్షాలను దూరం చేసే ప్రయత్నంగానే మా కేసీఆర్ చేశాడని వారి అనుమానం. అందుకే మీకు రాహుల్ గాంధీ తెలంగాణలో పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, ఇండియా కూటమికి కేసీఆర్ను పిలిచే ప్రసక్తే ఉండకూడదని నేను కూటమిలోనే చెప్పాను అని. అందువల్ల ఇండియా కూటమిగా రియాక్ట్ అవుతారని అనుకోను. అయితే అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యాడు, ఆయనకు వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఒక్కటే రియాక్ట్ అయ్యారు, మిగతా వారు ఎవరు ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఎందుకంటే వారికి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన ఈ రాష్ట్రంలో స్టేక్స్ లేవు కనుక, కేసీఆర్తో వ్యక్తిగతంగా రిలేషన్షిప్ కూడా ఉండడం, బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది కనుక తమ దగ్గర కూడా బీజేపీకి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నారు కనుక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉండే పొలిటికల్ ఈక్వేషన్తో సంబంధం లేకుండా బీజేపీకి తమకు ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఆధారంగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి కాంగ్రెస్ పొలిటికల్ ఈక్వేషన్ రంగంలోకి దిగిన మరుక్షణం వీళ్ళు కూడా రియాక్ట్ అవుతారని అనుకోను. ఇక బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రియాక్ట్ అయ్యాడు. ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ను తీవ్రంగా విమర్శించిందే, కవితను తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తులో ఉన్నారు కనుక సహజంగానే ఇది అప్రజాస్వామికం, మోడీ అణచివేత అని అంటారు. ఇంకేమంటారు బీఎస్పీ ఇప్పుడు అసలు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తున్న సమయంలో. అందువల్ల పెద్దగా విపక్షాల నుంచి మద్దతు వస్తుందని అనుకోను. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్డీఏలో కీలక పాత్రధారిగా, ఒక రకంగా ఎన్డీఏ సారథిగా చంద్రబాబు నాయుడుకున్న నేషనల్ పొలిటికల్ రికగ్నిషన్ మనందరికీ తెలుసు. దాంతోపాటు ఆయన జాతీయ స్థాయిలో ఆయనకున్న గుర్తింపు కూడా మనకు తెలుసు. అలాంటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కూడా మీరు అక్కడ ఇక్కడ 2-3 స్టేట్మెంట్లు వచ్చాయి తప్ప ఇంకేం రాలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తున్నాడన్న సంగతి తెలిసిన తర్వాత ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ ఇలాంటి వాళ్ళు 1-2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇంకా అప్పటికీ చంద్రబాబు నాయుడు బీజేపీలో చేరలేదు కనుక. కానీ రియాలిటీలో ఎక్కడ రియాక్ట్ కాలేదు జాతీయ స్థాయిలో. ఎందుకంటే జాతీయ స్థాయిలో రియాక్ట్ కావాలి అంటే నువ్వు ఎన్డీఏ కూటమిలోనైనా ఉండాలి, ఇండియా కూటమిలోనైనా ఉండాలి. ఎన్డీఏలో ఉంటే నీకు బీజేపీ దాని మిత్రపక్షాలు అండగా రియాక్ట్ అవుతాయి. నువ్వు ఇండియా కూటమిలో ఉంటే వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో కేసీఆర్ ఇండియా కూటమిలో లేడు, ఎన్డీఏ కూటమిలో లేడు. రాష్ట్రంలో ఆయనకు ఎన్డీఏ ప్రతినిధి, ఇండియా కూటమి ప్రత్యర్థి, ఎన్డీఏ కూడా ప్రత్యర్థి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల కానీ కేసీఆర్ అనుసరించేటువంటి ఊగిసలాట వైఖరి,
వోలటైల్ పొలిటికల్ స్టాండ్ జాతీయ రాజకీయాలు. ఎప్పుడు బీజేపీతో కలుస్తాడో, ఎప్పుడు కాంగ్రెస్తో కలుస్తాడో అన్న అనుమానంతో చూస్తారు కనుక కవిత అరెస్టు పైన జాతీయ స్థాయిలో కేసీఆర్కు మద్దతు రావడం అనేది అనుమానమే. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీకి, బీఆర్ఎస్కు, అరవింద్ కేజ్రీవాల్కు, కేసీఆర్కు మధ్య కొత్త స్నేహం చిగురించింది. మీకు అంతకుముందు ఆప్ నాయకులు ఇక్కడికి వచ్చి కేసీఆర్ ఒక పెద్ద అవినీతిపరుడు, కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం, తెలంగాణలో కూడా మేము పోరాటం అని మాట్లాడేవారు. తెలంగాణలో యూనిట్ పెట్టి నడిపారు కూడా కొంతకాలం. కానీ ఎప్పుడైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందో కేసీఆర్కు చాలా సన్నిహితమైన రాజకీయ నాయకులుగా ఆప్ నాయకులు మారిపోయారు. అందుకే ఖమ్మం మీటింగ్కు కేజ్రీవాల్, భగవత్ మాన్ కూడా వచ్చారు. ఒక రకంగా లిక్కర్ స్కామ్ ఆప్ను, బీఆర్ఎస్ను కలిపింది. సో మళ్ళీ ఏమన్నా రియాక్ట్ అయితే ఆప్ కూడా రియాక్ట్ అయినట్లేదు. వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే అనుకూలంగా కావచ్చు. ఎందుకంటే వారికి వీరికి మధ్య సంబంధం లిక్కర్ స్కామే కనుక లిక్కర్ స్కామ్ ఆరోపణలే ఇద్దరిని జైలుకు పంపిస్తున్నాయి కనుక ఇద్దరు కలిసే అవకాశం అక్కడ ఉండవచ్చు. మిగతా వాళ్ళు రియాక్ట్ అవుతారని చూడండి. కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో భాగస్వామి ఆప్ విషయంలో కూడా మనం చూసాం. ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మనీష్ సిసోడియా అరెస్ట్ను స్వాగతించారు. స్వాగతించడమే కాదు, అరెస్టు మేమే కోరామని కూడా అన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కవిత అరెస్ట్ను కాంగ్రెస్ స్వాగతించడమే కాకుండా మేమే కోరాం కదా అని చెప్తారు. రైట్ సార్.